వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. గొర్రెల పథకం గొల్లా కురుములను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో గత బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు చేసింది. అయితే ఈ స్కీమ్ సక్సెస్ అయ్యిందో లేదో తెలియదు కానీ స్కామ్ చేయడంలో మాత్రం కొంతమంది ఆఫీసర్లు అదుర్సనిపిస్తున్నారు. తవ్వే కొద్దీ గొర్రెలను మింగేసిన తోడేళ్లు బయటకొస్తున్నాయి. ఇంతకీ స్కామ్ వెనుక స్కీమ్ ఏంటి? ఇందులో పాత్రదారులెవరు, సూత్రధారులెవరు? గొర్రెల పథకంలో గోల్మాల్పై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనంలో చూద్దాం. తెలంగాణలో గొర్రెల స్కామ్ టోటల్ స్టేట్ ని షేక్ చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల చిత్రాలు అన్ని ఇన్ని కాదండోయ్. గొర్రెల పంపిణీలో జరిగిన అవినీతి అక్రమాలపై కాగ్ విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. బైక్, కారు, బస్సు, అంబులెన్స్ లో గొర్రెల రవాణా చేయడంతో పాటు గొర్రెలను కొనకుండానే కొన్నట్లు అధికారులు లెక్కలు చూపించినట్లు తేల్చింది. దానికి తోడు చనిపోయిన వారికి సైతం గొర్రెలను పంపిణీ చేసినట్లుగా చూపారట. దీంతో ఈ పథకంలో అక్షరాల 253.93 కోట్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసింది కాగ్. తెలంగాణలో గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని తీసుకొచ్చింది. 2017 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలను, ఒక పొట్టేళ్లు కలిపి ఒక యూనిట్ గా అందజేశారు. ఒక యూనిట్ విలువ 1.25 లక్షల రూపాయలు కాగా అందులో 75% అంటే 93,750 రూపాయలు రాయితీ ఇచ్చారు. కేవలం 25% మేర అంటే 31,250 రూపాయలు లబ్ధిదారుడు చెల్లించాడు. ఈ పథకం కింద 2017 నుండి 2018, 2018 నుండి 2019 సంవత్సరాల్లో 2 ఏళ్ల వ్యవధిలో 5,000 కోట్ల వ్యయంతో 4 లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వాలి అని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2021 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,385.32 కోట్ల రాయితీ వ్యయంతో 3.88 లక్షల మంది లబ్ధిదారులకు అంతే సంఖ్యలో గొర్రెల యూనిట్లను సరఫరా చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక తేల్చింది. 2021 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,385.32 కోట్ల రాయితీ వ్యయంతో 3.88 లక్షల మంది లబ్ధిదారులకు అంతే సంఖ్యలో గొర్రెల యూనిట్లను సరఫరా చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక తేల్చింది. నూట 26 గొర్రెలు ఒకే బైక్ పై తీసుకెళ్లడం సాధ్యమేనా అంటే కాదు, అసాధ్యమని చెప్తాం. కానీ అసాధ్యాన్ని సైతం కొంతమంది అధికారులు అవినీతి రూపంలో సాధ్యం చేశారు. గొర్రెల పథకంలో భాగంగా ఒకే బైక్ పై 126 గొర్రెలు తీసుకొచ్చినట్లు రికార్డులో ఉన్నట్లు నివేదికలో కాగ్ చెప్పుకొచ్చింది. బైక్ ముచ్చట అలా ఉంటే ఏకంగా ఓ కారులో 168, అంబులెన్స్ లో 84, ఆటోలో 126 గొర్రెలు రవాణా చేసినట్టు కాగ్ నివేదికలో తేలింది. అంబులెన్స్ లో సైతం గొర్రెలు తరలించినట్లు రికార్డులో తెలపడం అందర్నీ విస్తుపోయేలా చేస్తుంది. కారు, బస్సులు, అంబులెన్స్ లోనూ గొర్రెలు తీసుకెళ్లినట్లు రికార్డులుండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గొర్రెలను సాధారణంగా ట్రాలీతో ఉన్న వాహనంలో తరలిస్తారు. కానీ తెలంగాణలో మాత్రం గొర్రెలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కారు, బస్సు, అంబులెన్స్ లోనూ తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలంగాణలోని 7 జిల్లాల్లో గొర్రెల పంపిణీపై విచారణ జరిపిన కాగ్ నమ్మలేని నిజాలను వెలికితీసింది. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని తేల్చింది. జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపడంతో పాటు చనిపోయిన వారికి కూడా గొర్రెలను పంపిణీ చేసినట్లు కాగ్ గుర్తించింది. ప్రధానంగా నకిలీ రవాణా ఇన్వాయిస్లతో 68 కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ తేల్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో ఒక బైక్ పై ఒకేసారి ఏకంగా 126 గొర్రెలను తరలించినట్లు ఇన్వాయిస్లను గుర్తించింది. బైక్ పైనే కాదు, కారులో, బస్సులో, చివరికి అంబులెన్స్ లో కూడా గొర్రెలను తరలించినట్లు రికార్డులో చూపడాన్ని బట్టి ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, తరలించకుండానే ఏదో ఒక వాహనం నెంబర్ వేసి ఆ వాహనంలో తరలించినట్లు చూపించి 100 కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది.
గొర్రెల కొనుగోలుకు సంబంధించిన నకిలీ ఇన్వాయిస్ల మీద చెల్లింపులు, కొన్న గొర్రెల్నే మళ్లీ కొండం, అవే గొర్రెలకు నకిలీ ట్యాగులు ఇవ్వడం, క్షేత్రస్థాయిలో అసలు గొర్రెలే కనిపించకపోవడంతో పాటు గొర్రెల రవాణాకు ఉపయోగించిన వాహనాలన్నీ నకిలీవే అని కాగ్ నివేదిక తేల్చింది. గొర్రెలకు నకిలీ ట్యాగులతో 92 కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ పరిశీలనలో తేలింది. మొత్తం 3,385 కోట్లు ఖర్చు పెట్టిన ఈ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కాగ్ పేర్కొంది. 7 జిల్లాల్లో సుమారు 860 మంది చనిపోయిన రైతుల పేర్లతోనూ గొర్రెలను పంపిణీ చేశామని చెప్పి డబ్బులు దండుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఐదు జిల్లాల పరిధిలో 96,299 గొర్రెల యూనిట్లు సరఫరా చేసినట్లు నివేదికల్లో చూపిన వాస్తవానికి 29,616 యూనిట్లు మాత్రమే పంపిణీ జరిగినట్లు కాగ్ ఆడిట్లో వెలుగు చూసింది. మొత్తంగా 253.93 కోట్ల వినియోగంపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక సాధికార సంస్థ ద్వారా ఈ అక్రమాలపై విచారణ చేయాలి అని కాగ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తీవ్రమైన అవకతవకలకు పాల్పడిన అధికారులను బాధ్యుల్ని చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి అని, మోసపూరితంగా దుర్వినియోగానికి పాల్పడిన నిధుల్ని రికవరీ చేయాలి అని సూచించింది. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత. అలానే ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం అవినీతి సొమ్ము కోసం అడ్డదారి తొక్కుతున్నారు. ప్రజల నుంచి లంచం తీసుకుంటూ కొందరు, వివిధ స్కామ్స్ చేస్తూ మరికొందరు ప్రభుత్వ అధికారులు అవినీతి సొమ్మును ఆర్జిస్తున్నారు. తాజాగా పశుసంవర్ధక శాఖలోని గొర్రెల పంపిణీ స్కీమ్లో స్కామ్ బయటపడింది. కమిషన్లకు కక్కుర్తు పడిన ఓ పెద్దాయన ఏకంగా ప్రతి లబ్ధిదారి దగ్గర డబ్బులు లాగారట. ఆయన ఏకంగా కారు బాస్కి దగ్గరైన కమిషన్లు కొట్టడం తనకు తానే పోటీ అంటున్నారు. అయ్యగారి అవినీతి చిట్ట వైఎస్ హయాంలోనే సాగుతుందని కోడేకొస్తోంది. ఇంతకీ స్కీమ్ వెనుక స్కామ్కి తెరలేపిన ఆ అధికారి ఎవరు? తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురుముల అభివృద్ధి కోసం గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చింది. సహకార సమాఖ్య ద్వారా గొల్ల కురుములకు సబ్సిడీ పద్ధతిన గొర్రెలు పంపిణీ చేయాలి అని నిర్ణయించింది. ఈ స్కీమ్ ను అప్పటి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం గైడ్ లైన్స్ ను రూపొందించింది. మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. ఎంపిక కాబడిన లబ్ధిదారులకు ఒక్కో యూనిట్ చొప్పున సరఫరా చేయాలి అని నిర్ణయించింది. యూనిట్ కు 20 గొర్రెలు, ఒక పొట్టేల్ను ఇవ్వాలి అని డెసిషన్ తీసుకుంది. అందులో లబ్ధిదారుడు 25% భరించగా అప్పటి ప్రభుత్వమే 75% చెల్లించింది. అంటే యూనిట్ ధరను సర్కార్ 1.25 లక్షలుగా నిర్ణయించగా ప్రభుత్వం 93,750,000, లబ్ధిదారుడు 31,250,000 చొప్పున చెల్లించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్ పూర్తిగా కమిషన్ల స్కామ్ గా మారిపోయిందని తేలిపోతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వంగాల లక్ష్మారెడ్డి ఎక్కడ తనకు లోటు రాకుండా చూసుకోవడం మరో విశేషం. గొర్రెల పంపిణీ స్కీమ్ మొత్తం ఆయన అవినీతిమయం చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గొర్రెల పంపిణీ పథకంలో అడ్డగోలు దోపిడీ చేసేందుకు మాజీ డైరెక్టర్ వంగాల లక్ష్మారెడ్డి ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకున్నారట. అందుకోసం రాష్ట్ర కార్యాలయంలోనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్, డాక్టర్ ను ఏర్పాటు చేసుకుని నా దారి రహదారి అన్నట్టుగా అడ్డదారుల వసూళ్లకు పాల్పడ్డారు అని తెలుస్తుంది. పథకం ప్రారంభించిన మొదటి టర్మ్ గొర్రెల పంపిణీలో డాక్టర్లు నేరుగా స్పాట్ కు వెళ్లి గొర్రెల అమ్మకదారుణ్ణి సంప్రదించేవారు. వారు చెప్పిన ప్రకారమే గొర్రెల యూనిట్లు అప్రూవల్ అయ్యేవి. ఈ నేపథ్యంలోనే నేరుగా జిల్లా పశు వైద్యాధికారుల నుంచి ఒక్కో యూనిట్ కు మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వంగాల లక్ష్మారెడ్డికి అక్షరాల 10 నుంచి 18,000 వరకు కమిషన్ రూపంలో ముట్టేవట. అలా ప్రతి జిల్లా నుంచి కోట్ల రూపాయలు ప్రతి నెల వంగాలకు మామూలు అందేవని సమాచారం. దీంతో వంగాల డైరెక్టర్ గా ఉన్న కాలంలో 100 కోట్లు వెనకేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక
ఇక మొదటగా కమిషన్ల వరకే పరిమితమైన వంగాల లక్ష్మారెడ్డి అంతటితో ఊరుకోలేదండోయ్. తర్వాత రీసైక్లింగ్ తంతుకు తెరతీశారు. 10 నుంచి 18 వేల వరకే తొలుత కమిషన్లు తీసుకోగా అనంతరం గొర్రెల పంపిణీలో అక్రమ రీసైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సుమారు 50% వరకు మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి కమిషన్ల రూపంలో నొక్కేశాడు అని తెలుస్తుంది. గొర్రెల పంపిణీ స్కీమ్ లో భాగంగా లబ్ధిదారులు వారికి కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లేవారు. అలా తెలంగాణ నుంచి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలకు గొర్రెల సెలక్షన్స్ కోసం అధికారులు లబ్ధిదారుల్ని తీసుకెళ్లేవారు. లబ్ధిదారులు అలా గొర్రెల కోసం పక్క రాష్ట్రాల్లోకి వెళ్లినా అక్కడ అయ్యగారు వారికి చుక్కలు చూపించారంటే నమ్మాల్సిందే. వారిని గొర్రెల కోసం 4 నుంచి 5 రోజుల వరకు వెయిట్ చేయించేవారు. అలా లబ్ధిదారులు పడిగాపులు కాసేలా చేసి చివరకు వారితో బేరాలు మాట్లాడేందుకు ఒక బ్యాచ్ ని సెటప్ చేసేవారట. అలా వారిని అక్కడే మాటలతో బోల్తా కొట్టించిన మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి తన వేషాలను మొదలు పెట్టేశారు. అక్కడికి వెళ్లిన వారి చేత ఫోటో తీయించుకుని వాటిని రీసైక్లింగ్ చేయించేవారని సమాచారం. లబ్ధిదారులు కట్టిన డీడీల మొత్తానికి అదనంగా 30,000 వరకు అందజేసి మిగతా మొత్తాన్ని ముడుపుల రూపంలో పుచ్చుకునేవారని తెలుస్తుంది. అందుకోసం వంగాల జిల్లా వైద్యాధికారులపై ఒత్తులు పెట్టి వసూలు చేయించుకునే వాళ్లు అని తెలుస్తుంది. అయితే రీసైక్లింగ్ కొనసాగుతూ ఉండడంతో బక్కచిక్కిన గొర్రెలు లబ్ధిదారులు కాసిన పలు చోట్ల ఫలితం లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఉన్నప్పుడు పశుక్రాంతి పథకం అమల్లో ఉండేది. ఈ స్కీమ్ లో భాగంగా మేలిజాతి గేదెలను పాడి రైతులకు ఇచ్చేటోళ్లు. వాటితో పాటు దానా కూడా పాడి రైతులకు సరఫరా చేసేవారు. అయితే అప్పట్లో ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మారెడ్డి పశుక్రాంతి పథకాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించినట్లు సమాచారం. పశువుల్ని నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి వరంగల్లో దించగానే వాటి ఫోటోలు తీయించి మళ్లీ వాటిని వాపస్ పంపేవారని తెలుస్తుంది. తద్వారా కోట్ల రూపాయలను వంగాల వెనకేసుకున్నట్లు అర్థమవుతుంది. అంతేకాక నాసి రకం ధాన్యాన్ని కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడినట్లు సమాచారం. పశుక్రాంతి పథకంలో చీకట్లు నింపిన లక్ష్మారెడ్డి అదే తంతును గొర్రెల పంపిణీ స్కీమ్లోనూ ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. మొత్తంగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 3,66,000 యూనిట్లను అప్పటి ప్రభుత్వం పంపిణీ చేయగా అందులో దాదాపు 40 నుంచి 50% వరకు ఫండ్స్ పూర్తిగా మిస్యూజ్ అయినట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. అందువల్ల కొత్త ప్రభుత్వం కనుక ఈ వ్యవహారంపై కాస్త నజరు పెడితే మాజీ డైరెక్టర్ వంగాల లక్ష్మారెడ్డి వ్యవహారాలతో పాటు ఆయన ఎవరెవరికి ముడుపులు ముట్టజెప్పారు అనే విషయం బయటకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరో విషయం ఏంటంటే మాజీ డైరెక్టర్ వంగాల లక్ష్మారెడ్డి ఏం శుద్ధపూస కాదుండోయ్. చూడ్డానికి అమాయకుట్లా కనిపించినా మనోడు టార్గెట్ చేస్తే ఎంతటి స్కీమ్ అయినా స్కామ్ గా మారుస్తారు అని బయట కూడై కూస్తుంది. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ లో ప్రణీత్ రావు కూడా మనోడికి మంచి ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. జిల్లాలో గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఎంక్వైరీ నడుస్తోంది. కాగ్ నివేదిక ఆధారంగా పశుసంవర్ధక శాఖ అధికారులు ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆరోపణలు ఉన్న మండలాల్లోని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ పథకాల్లో అవినీతి రూపుమాపాలంటే కలెక్టర్ స్థాయి అధికారుల వల్లే సాధ్యమని, ఇక గొర్రెల స్కామ్లో అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అనే డిమాండ్లు వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గొర్రెల స్కీమ్లో స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తూ ఉంటే ఖమ్మం జిల్లాలో సైతం గొర్రెల గోల్మాల్ జరిగిందని తెలుస్తుంది. అసలు లబ్ధిదారులకు అందిన గొర్రెలు ఎన్ని, ప్రస్తుతం వాటిని సాదుతున్న వారి సంఖ్య ఎంత అనే దానికి మాత్రం జవాబు లేదు. అయితే లబ్ధిదారుల దగ్గర ఉన్న గొర్రెలు 20% మాత్రమే అని, 80% బోగస్ అని గొల్లా కురుమ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల కంటే దళారులకు, అవినీతి అధికారులకే ఎక్కువగా ఉపయోగపడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2018 ఎన్నికల ముందు కేసీఆర్ ప్రవేశపెట్టిన గొల్లా కురుమలకు గొర్రెల పెంపకం పథకం ప్రవేశపెట్టి అధికారం చేజెక్కించుకున్నారు.
పథకం అమలు చేస్తున్నామంటే దానికి కావాల్సినవన్నీ ముందు ప్లాన్ చేస్తారు. అసలు రాష్ట్రం మొత్తం గొర్రెల పంపిణీకి ఎన్ని గొర్రెలు కావాలి అనే అవగాహన లేకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. ఎలాగైనా ప్రజల ఓట్లు సాధించాలి అనేదే పాలకుల లక్ష్యం. అదే అవినీతి అధికారులకు ఆసరాగా మారింది. ప్రభుత్వ పథకాల్లోని లోపాలను సొమ్ము చేసుకోవాలని లబ్ధిదారులకు కావలసిన గొర్రెలు కొనుగోలు కోసం అధికారులే దళారీ వ్యవస్థను సృష్టించారు. వారి ద్వారా కొనుగోలు చేయడం, 4 రాళ్లు వెనక వేయడం, ఆ తర్వాత అవే గొర్రెలను మళ్లీ వాళ్లే తీసుకోవడం. ఈ తతంగమంతా కమిషన్ పద్ధతిలో జరిగింది. కమిషన్ ఆఫీసర్లు రాష్ట్రం మొత్తం తమ చేతుల్లోకి తీసుకుని ప్రజాప్రతినిధులకు, అధికారులకు లంచాలు ఎరచూపారు అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గొర్రెలను లబ్ధిదారులకు అందజేయకుండా అందించామని చూపెట్టి డబ్బులు వసూలు చేశారు. రాజ్యాలు పోయినా రాజులు మాత్రం తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. వారి సామ్రాజ్యం కోసం మంత్రులు, ముఖ్యాధికారులకు మామూలు అందించారు అనే వార్త కూడా బయట షికారు చేస్తుంది. దళిత బంధులో కూడా అనేక అక్రమాలు జరిగాయని తెలుస్తుంది. పథకాల అమలు పట్ల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు పక్కదో పట్టాయని తెలుస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రతి జిల్లా కలెక్టర్ ఈ 2 పథకాల్లో అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అని కోరుతున్నారు ప్రజలు. తవ్వుతున్న కొద్దీ అక్రమాలు, గొర్రెల్ని బర్రెల్ని వదల్ని అక్రమార్కులు ఆంధ్ర, తెలంగాణ, హర్యానా వివిధ రాష్ట్రాల్లోనూ వారి మూలాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో నిధుల గోల్మాల్ కేసును ఏసీబీకి అప్పగించింది రాష్ట్ర సర్కార్. అధికారులు, దళార్లు కలిసి గొర్రెల పంపిణీ పథకాన్ని పక్కదారి పట్టించారని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని అంటోంది. అయితే సెకండ్ విడుదల లబ్ధిదారులు మాత్రం గొర్రెల కోసం ఎదురు చూస్తున్నారు. డీడీలు చెల్లించి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అతిగతి లేదంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి ప్రకంపనలు రేపుతుంది. గొర్రెల పంపిణీ స్కామ్ లో 4 ప్రభుత్వ ఉద్యోగుల్ని యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు, బ్యాంక్ ఖాతాలు సృష్టించి సుమారు 2.10 కోట్ల ప్రభుత్వ నిధుల్ని పక్కదారి పట్టించారు అని ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. అరెస్టైన వారిలో కామారెడ్డి వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్ ఉన్నారు. 4 నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మార్చి 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అలాగే గొర్రెల కుంభకోణంలో పశుసంవర్ధక శాఖకు చెందిన మరికొందరు అధికారులకు ఏసీబీ అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరికొన్ని అరెస్టులు ఉంటాయని ఏసీబీ వర్గాల సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో నిధులు విక్రయందారుల ఖాతాల్లో కాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లో జమైనట్లు నిర్ధారణ అయింది. ఆ కేసును విచారిస్తున్న ఏసీబీ అధికారులు ఇటీవల పశుసంవర్ధక శాఖ రంగారెడ్డి జిల్లా డైరెక్టర్ డాక్టర్ అంజీలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణయ్యలను అరెస్ట్ చేశారు. అయితే గొర్రెల స్కామ్ లో ప్రమేయం ఉన్న మరికొందరి పేర్లు అంజీలప్ప, కృష్ణయ్యలు వెల్లడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మరికొందరు అధికారులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలి అని ఏసీబీ అధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై పోలీస్ కేసు నమోదైన పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ జరపలేదని గుర్తించారు. పైగా నిందితులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తేలింది. పథకంలో ఒకే యూనిట్ ను 100 యూనిట్లుగా చూపడం, రీసైక్లింగ్ పై ఫిర్యాదులున్నట్లు తెలుస్తుంది. అలాగే దస్త్రాల మాయం, అందులో మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ పై కేసు, ఇలాంటి పరిణామాలను గమనించిన పోలీస్ ఉన్నతాధికారులు దీని కుంభకోణంగా గుర్తించి సర్కార్ దృష్టికి తీసుకెళ్లగా ఏసీబీని రంగంలోకి దింపారు. ఏసీబీ అధికారులు ఫిర్యాదుదారుల్ని, లబ్ధిదారుల్ని, ఉన్నతాధికారుల్ని కలిసి మొత్తం తతంగంపై ఆరా తీస్తున్నారు. మేము కట్టి దాదాపుగా 1 year అవుతుంది గొర్రెల కోసం అని చెప్పేసి చదువుకున్నాం, డిగ్రీ అయిపోయింది మాది.
ఇంతవరకు కూడా ఏ జాబులు లేవు, ఏవి లేవు. సరే పోన్లే, దాని గురించి అయినా దాదాపుగా వృత్తిగా వస్తుంది కాబట్టి మా తాతలప్పటి నుండి. అదేవిధంగా గొర్రెలు ఇస్తా అంటే మేము డీడీ కట్టినాము, 43,000 పైన కట్టినాము ఒక్కొక్కరికి. దాదాపు ఇక్కడ మా విలేజ్లో వచ్చేసి 86 మందిని కట్టినాం. ఇంతవరకు ఏది లేదు. అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చినాం. వాళ్ళు కూడా మళ్ళీ మాకు మాకు ఇవ్వండి అని చెప్పేసి అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని ఇప్పుడు దాదాపుగా వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన దానికంటే ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని చెప్పేసి అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా మాకు మళ్ళీ చేసి చూపడం జరుగుతుంది. దాదాపుగా మాకు గొర్రెలు ఇప్పిస్తే మాకు బాగుంటుందని ఆలోచన చేస్తున్నాము. దాదాపుగా 1 year అయిపోయింది. ఇప్పటికైనా కొంచెం ఈ ప్రభుత్వమైనా కొంచెం ముందుకొచ్చి మా యొక్క ఈ యాదవులకు గొల్ల కుర్మలకు సాయం చేయాలని కోరుతున్నాం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం అమలుపై అయోమయం నెలకొంది. 2వ విడత గొర్రెల పంపిణీ ప్రశ్నార్థకంగా మారడంతో డీడీలు కట్టి గొర్రెల యూనిట్ల కోసం వాటా చెల్లించిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వం రావడంతో గొర్రెల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీపై స్పష్టత ఇవ్వకపోవడంతో రాయితీ పోను మిగిలిన వాటా డబ్బులు చెల్లించిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కొందరు తమ వాటా డబ్బులు చెల్లించాలి అని అధికారులు కోరుతుండగా మరికొందరు గొర్రెల యూనిట్లను అందించాలని కోరుతున్నారు. ఎన్సన్పాల్ నుంచి ఒక 80 మంది ఈ యొక్క డీడీ రూపంలో 43,750 రూపాయలు ఇంతవరకు చెల్లించినాము. అది చెల్లించినప్పటి నుంచి కూడా మాకు ఇంతవరకు గొర్రెలు రాలేదు. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా వచ్చిన గవర్నమెంట్ కూడా మేము ఎన్నోసార్లు తిరిగాము, అది చేశాము. ఆ యొక్క గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. మాకు ఉపాధి అదే కాబట్టి మా యొక్క గొర్రెలను ఇస్తారా మరి, లేకపోతే ఈ యొక్క డీడీ రూపంలో కట్టిన అమౌంట్ అన్న మాకు రిటర్న్ ఇవ్వాలని ఈ యొక్క గవర్నమెంట్ మేము అడుగుతున్నాము. ఎందుకంటే అప్పుడు జరిగింది అది అలాగనే ఉంది, ఇది ఇలాగనే, మరి ఈ గవర్నమెంట్ వచ్చి కూడా మాకు ఏం చేయడం లేదు. కాగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీ ఎత్తున స్కామ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతకాలంగా వినిపిస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే తవ్వే కొద్దీ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మరి మున్ముందు రోజుల్లో మరెంతమంది అరెస్ట్ అవుతారో చూడాలి. ఇది ఈనాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.